ఓం నమో వెంకటేశాయ. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి భక్తుల కొంగు బంగారం ఆపద ముక్కులవాడైన మలయప్ప స్వామి వీణా పాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస అనే పదానికి అనేక అర్థాలు. బ్రహ్మ వాహనంగా హంస ప్రసిద్ధి. అంతేకాదు, హంస అమలిన పవిత్ర విహంగమని పురాణాలు చెబుతున్నాయి. పరమాత్మలో లీనమైన మహనీయులను పరమహంసలని వ్యవహరించటము పరిపాటి. హంసకు సదా గమనశీలుడైన సూర్యుడు అనే అర్థం ఉంది. శ్రీమన్నారాయణుడు హంస శబ్ద వాచ్యుడైన సూర్యునిలో నివసిస్తున్నాడని పురాణ వచనం. సూర్య భగవానుడి ఆరాధన అంతరార్థమూ ఇదే. హంస వాహన రూఢుడై పయనించే శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్య భగవానుడిలోని శ్రీమన్నారాయణుడికి ప్రతీక. హంసకు ఒక విశిష్ట గుణముంది. అది క్షీర నీర విభాగం చేయగలదు. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. హంస చేతి పాలు నిరునట్లాయే బ్రతుకు అన్న అన్నమయ్య కీర్తించిన తత్వమిదే. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. హంసవాహన సేవలో పరమార్థం ఇదే. తిరువీధుల్లో హంసవాహనారూఢుడై విహరిస్తున్న ఆ శ్రీమన్నారాయణుడి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. నెమలి నడక సౌందర్య స్వరూపం. విషయ జ్ఞానం విషంగా, ఆ విషస్వరూపులైనటువంటి పాములు నెమళ్లకు విరోధులుగా ఉన్నాయి. భగవద్భక్తి జ్ఞాన వర్షానికి ఆనందనాట్యం చేసేవి నెమళ్ళు. కృష్ణ పరమాత్మ బ్రహ్మానంద స్వరూప సంకేతంగానే నెమలి ఈకలను ప్రేమతో శిరస్సుపై ధరిస్తాడు. బ్రహ్మానంద స్వరూపమైన పరమాత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందించే తల్లి ఈ సరస్వతీదేవి. నెమలిని కూడా వాహనంగా ధరిస్తుంది. జ్ఞాన ప్రకాశాల చేత శరీరంలోని నాడుల చలనంతో సంగీతాన్ని వీణపై పలికించి బ్రహ్మానందాన్ని పొందించే తల్లి సరస్వతీదేవి. వాగ్దేవి సాక్షాత్తు పరమాత్మ కరుణాస్వరూపమే. సరస్వతీదేవి సంగీత సాహిత్య సమలంకృతంగా ఈనాడు విలసిల్లుతూ ఉన్నది. ధ్యాయేత్ సత్యసుధా సముద్ర నిలయాం సంగీత సారస్వతాం సత్యాం సత్యపరాయణీం సుచరితాం సద్వాణి సద్రూపిణీం నానా చిత్ర విచిత్ర మౌక్తికధరాం మాణిక్య వీణాంచితాం వాగ్దేవీం వరదాం సదా హృది భజే వాగ్వాదినీం సిద్ధయే. ఆ సరస్వతీదేవి అనేకమైనటువంటి వాగ్వాదాల్లోనూ సభలలోనూ విజయాలు కటాక్షించేది. ఆ స్వరూపంలో శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి ప్రజాభ్యః. అలమేల్ మంగనే నేను, అలమేల్ మంగనే నేను, ఆకెనెటువంటిదో ఎలుగెత్తి చెప్పవయ్యా ఈయకొనే నేను. అలమేల్ మంగనే నేను, ఆకెనెటువంటిదో ఎలుగెత్తి చెప్పవయ్యా ఈయకొనే నేను. అలమేల్ మంగనే నేను. మంతనములాడేనట మగువ యౌవతో నీతో, మంతనములాడేనట మగువ యౌవతో నీతో,
చెంత నుండి సన్నలును చేసినట మంతనములాడేనట మగువ యౌవతో నీతో చెంత నుండి సన్నలును చేసినట ఇంతులెల్లా చెప్పుకొనేరి సుద్దులే వాడలోను ఇంతులెల్లా చెప్పుకొనేరి సుద్దులే వాడలోను ఎంతటిదో చూపవయ్యా ఎరిగేను నేను ఇంతులెల్లా చెప్పుకొనేరి సుద్దులే వాడలోను ఎంతటిదో చూపవయ్యా ఎరిగేను నేను అలమేల్ మంగనే నేను ఆకెనెటువంటిదో ఎలుగెత్తి చెప్పవయ్యా ఈయకొనే నేను అలమేల్ మంగనే నేను చెట్టవట్టి తీసెనంట చెలిని చెక్కులు నొక్కి చెట్టవట్టి తీసెనంట చెలిని చెక్కులు నొక్కి గుట్టుతోడ నిన్ను వేడుకొనియనట చెట్టవట్టి తీసెనంట చెలిని చెక్కులు నొక్కి గుట్టుతోడ నిన్ను వేడుకొనియనట బట్టబయలాయను ఈ పనులెల్లా నూరిలోను బట్టబయలాయను ఈ పనులెల్లా నూరిలోను అట్టిదాని చూపవయ్యా అడిగేను నేను బట్టబయలాయను ఈ పనులెల్లా నూరిలోను అట్టిదాని చూపవయ్యా అడిగేను నేను అలమేల్ మంగనే నేను ఆకెనెటువంటిదో ఎలుగెత్తి చెప్పవయ్యా ఈయకొనే నేను అలమేల్ మంగనే నేను కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు ఆకాశంబున మోక్షము వెదకి
వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు, శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు. ఆ వేళ అశేష భక్త జనులు నీరాజనాలు సమర్పిస్తూ, చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తూ, తమ కన్నులతో స్వామి దివ్య మంగళ విగ్రహ సౌందర్య సౌభాగ్య సౌశీల్య దివ్య వైభవాలను తాము చూరగొంటూ, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమై జీవన సౌభాగ్యాన్ని సంపాదించుకోవాలన్న సత్సంకల్పంతో, మహత్తర లక్ష్యంతో స్వామిని సేవిస్తున్న వైఖరి విన్నాణ విశేషాలను మనం దర్శిస్తున్నాం. ఉత్తర మాడ వీధుల వైపు తిరిగి ముందుకు సాగుతున్న హంస వాహనం స్వామివారి దివ్య వైభవాన్ని సామాన్య భక్తులందరికీ చేరువ చేయడానికి వచ్చిందా అన్నట్లున్నది. వీణా తంత్రులపై కనిపించే ఆ కౌస్తుభమణి రాగానికి అనురాగానికి ప్రతీకగా ఉక్కు తీగలలో నుంచి హృదయ మార్దవం కలిగిన మధుర సంగీతాన్ని ఆలపింపచేయగలిగిన దివ్యమూర్తి స్వామి పరుష హృదయాలను కలుష హృదయాలను కూడా పావనం చేయగలిగిన స్వామినని ప్రకటించడానికే ఈనాడు ఇలా వీణాపాణి అయి హంస వాహన సేవలు అందుకుంటూ ముందుకు వస్తున్నట్లుగా మనకు అనిపిస్తున్నది. ఒక వంక కోలాటాలతో, వేరొక వంక భజనలతో, దివ్య గాన నృత్య వినోదాలతో, ఏమేమి విద్యలు స్వామి సన్నిధిలో స్వామి దివ్య అనుగ్రహంతో తాము సంపాదించుకున్నారో ఆయా విద్యలన్నీ స్వామికే మళ్లీ కైంకర్యంగా సమర్పిస్తున్న అశేష భక్త జనులు తమ పుణ్యం ఫలించిందా అన్నట్లుగా, పురాకృత సుకృత విశేషం ఈ రూపంలో స్వామి దర్శనంగా తమకు లభిస్తోందా అన్నట్లుగా స్వామి వంక రెప్ప వేయకుండా చూస్తున్నారు. నిలువెల్లా కన్నులుగా స్వామి యొక్క దివ్య వైభవాన్ని గమనిస్తున్నారు. అదిగో ఆ స్వామి సౌందర్య వైభవాన్ని, అలంకరణ విశేషాన్ని చూడండి. ప్రపంచంలోని సమస్తమైన సౌందర్యము రాశీభూతమై మూసపోసి ముద్దకట్టి ముచ్చటగా ముక్తినిచ్చే ముకుందుడుగా ఉంటే, ఆ ముకుందుడు విద్యాస్వరూపమైన సరస్వతిగా ఇక్కడ హంసవాహన ఆరూఢుడై కనిపించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదిగో భక్తజనులందరూ స్వామికి సంసేవనం చేస్తూ ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని ఆ స్వామి ప్రసాదం కోసం చాచిన చేతులతో ఎదురు చూస్తున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అవును, స్వామి అనుగ్రహం కావాలని ఎవరికి ఉండదు కనుక ఎవరైనా స్వామి యొక్క దివ్యమైన కరుణా కిరణ ప్రసారం చేత తమ జీవన వైభవాలు
పులకించాలని, తమ జీవితాలు పులకించాలని, జీవన వైభవం సంపాదించుకోవాలని ఆరాటపడకుండా ఉంటారా? ఏ జీవుడైనా పరమాత్ముని దివ్య అనుగ్రహంతోనే కదా తన జీవితాన్ని చరితార్థం చేసుకోగలుగుతాడు. అటు విద్య, ఇటు సంపద, వేరొక వంక సౌభాగ్యము, ఆత్మానాత్మ వివేకము, సర్వస్వాన్ని ప్రసాదించగలిగిన శారదామూర్తిగా ఈనాడు హంసవాహనుడై స్వామి దర్శనమీయడం పరమ ఆనంద సందాయకమైన దివ్యాంశం. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పుండరికానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద 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 హరి గోవింద గోవింద కరుణా సాగర గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద దివ్య మంగళ రూప గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద హృదయక బంధు గోవింద గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద హృదయక బంధు గోవింద గోవింద వజ్ర కవచధర గోవింద గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద తులసి వనమాల గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద దేవా 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 నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభ నిగమ పాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావ దేవా నమో దేవా ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమర బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమర బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవని